అనంతపురం జిల్లా అంటే కరువు ప్రాంతంగా ఉండేది. రైతులు ఎన్నో కష్టాలు పడేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సాగునీటిని ఒడిసి పట్టుకుని అనంత రైతులు కూడా సిరులు పండిస్తున్నారు. ఉద్యానవన పంటల్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. చీని, అరటి, దానిమ్మ, నిమ్మ, టమాటా ఇలా ఎన్నో పంటలు సిరులు పండిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దానిమ్మ పంటతో రైతులు లాభాలు అందుకుంటున్నారు. వారికి లక్షల్లో ఆదాయం వస్తుంది. అనంతపురం జిల్లా దానిమ్మ రైతులకు మంచి రోజులొచ్చాయి. ఇంతకాలం భారీగా పెట్టుబడులు పెట్టి పంటలు తీసినా సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఇటీవలి దానిమ్మ ధరలు నెమ్మదిగా పెరుగుదల ప్రారంభమయ్యాయి. 3 నెలల క్రితం టన్నుకు 50,000 నుంచి 60,000 వరకు ఉన్న దానిమ్మ ధర ప్రస్తుతం 1,70,000 నుంచి 2 లక్షలకు చేరుకుంది. దీంతో దానిమ్మ రైతులకు లాభాల పంట పండుతోంది. గతంలో పెట్టుబడికి చేసిన అప్పులు కూడా తీర్చుకునే అవకాశం వచ్చిందని దానిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 నుంచి 15,000 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తున్నారు. పుట్లూరు, ఎల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి, తాడిపత్రి, నార్పల, రాప్తాడు తదితర మండలాల్లో ఎక్కువగా దానిమ్మ పండుతోంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే రైతులకు పంట చేతికి వస్తోంది. ధరలు ఆశించిన స్థాయిలో ఉన్నప్పుడే అమ్ముకుంటే అప్పులు తీరుతాయని అమ్మకాలకు సిద్ధమవుతున్నారు. దానిమ్మ పండ్లను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పంట దిగుబడి ఆలస్యం కావడంతో అనంతపురం దానిమ్మకు డిమాండ్ పెరిగింది. 2.5 దానిమ్మ పెట్టినాను. పోయినసారి కొద్దిగా నష్టాలు వచ్చినాయి. ఈసారి రేటు కలిసి ఉన్న వల్ల బాగానే పర్లేదు. నాకు నేను అమ్మాయి 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ అవుతుంది. నాకేం రేట్ ఏం పర్లేదు. రైతు పెట్టుకోవాలన్నా పర్లేదు, బాగానే ఉంటుంది. నాకు 6 లక్షలు వచ్చింది. 2 లక్షలు 2.5 పెట్టుబడి పెట్టాను. అంటే టన్నేజ్ వర్షాలు పడి రేటు లేక దిగుబడి లేక కొద్దిగా ఇబ్బంది అయిందన్న. పోయినసారి బాగానే ఉండగానే రేటు లేకడం వల్ల ఇప్పుడు ఈసారి ఉన్న రేటుకి పర్లేదు. చాలా ఇదే రేటు ఉంటే కోరుకునేదంటాను నేను. దానిమ్మ తోటకి ఏ రైతు కొన్నా బాగుపడతాడు అండి. పంట దిగుబడి ఉన్నప్పుడు దానిమ్మ ధర ఉండటం లేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల క్రితం పంట భారీ దిగుబడి ఉన్నప్పుడు టన్ను దానిమ్మ ధర కేవలం 50,000 నుంచి 70,000 రూపాయల వరకే పలికిందని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉన్న తరుణంలో 2 లక్షల వరకు ధర పలుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దానిమ్మకు మంచి ధర ఉన్నప్పటికీ రైతుల దగ్గర పంట లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చాలా కొద్ది మంది రైతులు మాత్రమే ఈ ధరలతో తమ పంటను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని అన్నదాతలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానిమ్మ పంటకు ఒక నిర్దిష్టమైన ధరను నిర్ణయించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే ఉద్యాన పంటలకు అవసరమయ్యే పరికరాలు, సామాగ్రిని కులాల ప్రాతిపదికన కాకుండా అందరికీ ఒకే విధమైన సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక బ్లైట్ పడిందంటే ఒక స్ప్రేయింగ్కే దాదాపు అంటే ఒక 10,000, 8,000 నుంచి 9,000 దాకా అవుతుంది ఖర్చు. అట్లా దాదాపు అంటే ఒక ఎకరాకు వచ్చేసి ఒక 80 నుంచి 1 లక్ష దాకా అవుతుంది పెట్టుబడి. దాదాపు అంటే అప్పుడు 2 ఎకరాలకు గాను 2 లక్షల చిల్లరేం పెట్టినాను. 2 ఎకరాల చిల్లర పెట్టిన వల్ల దాదాపు ఏమవుతుందంటే సాగులో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టినప్పటికీ ఒక రేటు అందుబాటులో ఉంటే గిట్టుబాటు ధర అందుతుంది. అందకపోయిన పక్షంలో అయితే రైతు కూరుకుపోతాడు, అప్పుల్లో కూరుకుపోతాడు. దాన్ని బట్టి ప్రభుత్వం కూడా దానివల్ల రైతులు కూడా అవగాహన కల్పించాలని రైతులు కూడా కోరుతున్నాను. రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుచున్నాను. నేను అమ్మినప్పుడు ఫస్ట్ 60,000తో ఉండే, 60,000 నుంచి మళ్ళీ 90కి పోయింది. ఫస్ట్ 60,000 నుంచి 80కి వచ్చింది. 80 నుంచి దాదాపు అంటే కాయలు లేని పక్షంలో 2,50,000 దాకా వెళ్ళిపోయింది. నేను తోట సాగు చేయబట్టి 9 ఏళ్ళు అయింది. లాస్ట్ ఇయర్ దిగుబడి 25 టన్నులు వచ్చినది. పెట్టుబడి ఒక 6 లక్షలు అయింది. అది ఇప్పుడు 2 మంత్స్ అయింది కటింగ్ పెట్టి. పూత రావడానికి ఇప్పుడు ఒక 6 లక్షలు పెట్టుబడి పెట్టినాము 6 ఎకరాలకి. ఇప్పుడు ఇంకా 1 మంత్ అయినా కూడా ఇంకా 1 మంత్ పట్టచ్చు కాపు సెట్ అయ్యాక అనుకున్నాను. లాస్ట్ ఇయర్ 15 లక్షలు వచ్చినది. 60-65 రూపాయలతో అమ్మినాము. 25 టన్నులు 26 టన్నులు అయింది దిగుబడి వచ్చిండేది. ఎక్కువ లాభాలు పొందాలని ఆశిస్తున్నాము. కానీ అన్ని రేట్లు ఇప్పుడు 200-180 వరకు పోతున్నాయి. ఇదే రేటే ఉంటే రైతులకు చాలా మేలు అని అనుకుంటాము. ఒకప్పుడు అనంతపురం అంటేనే కరువుకు మారు పేరుగా ఉండేది. ఇక్కడి నుంచి వలసలు నిత్యకృత్యం.
ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉద్యాన రంగంలో ఈ ప్రాంతంలో గణనీయ మార్పు కనిపిస్తోంది. అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా మార్చడానికి సీఎం చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అనంతపురం నగరంలో హార్టికల్చర్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన పంటలను సాగు చేసే ఆధునిక పద్ధతులను రైతులకు వివరించారు. అంతేకాకుండా ఉద్యాన పంటల సాగుకు అవసరమయ్యే టెక్నాలజీ పరికరాలను రైతులకు అందిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాయలసీమలో అత్యంత వెనుకబడిన కరువు జిల్లాగా పేరొందిన అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా మార్చటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే చీని, దానిమ్మ, అరటి, బొప్పాయి వంటి పంటలను విరివిగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది. ఉద్యాన పంటలకు ఊపిరి పోయాలంటే ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇక్కడి ఇసుక నేలలు, పొడి వాతావరణాన్ని సద్వినియోగం చేసుకునేలా రైతులకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని నాటి టీడీపీ ప్రభుత్వం భావించింది. 2014-19 మధ్య 5 ఎకరాల్లోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% రాయితీతో బిందు సేద్యం పరికరాలు అందజేసింది. 5 నుంచి 10 ఎకరాల వరకు ఉంటే 90%, ఆ పైన ఉంటే 50% రాయితీ ఇచ్చారు. ఇతరులైతే 10 ఎకరాల్లోపు భూమి ఉంటే 90%, ఆపై ఉంటే 50% రాయితీ అందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాయితీలకు కోత పెట్టినా మళ్లీ కూటమి సర్కార్ తగిన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. యాంత్రీకరణకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేసింది.